ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడిని కలిశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు రీజనల్ రింగ్ రోడ్, జాతీయ రహదారులు, ఎయిర్పోర్ట్ల నిర్మాణం గురించి చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. ఈ విషయంలో 2 నెలల్లో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని గడ్కరీ చెప్పారన్నారు కోమటిరెడ్డి. హైదరాబాద్, విజయవాడ 6 లైన్ల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవాలని కోరామన్నారు. 2 ప్యాకేజీలుగా రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు గడ్కరీ ఆదేశాలు ఇచ్చారన్నారు. వీటితో పాటు పలు పెండింగ్ అంశాలపై కూడా కేంద్ర మంత్రితో చర్చించారన్నారు. అన్నింటికీ గడ్కరీ సానుకూలంగానే స్పందించారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల 2018-19లో రీజనల్ రింగ్ రోడ్ ప్రకటించడం జరిగింది. కానీ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ పర్సూ చేయలేకపోవడం మూలంగా ఆగిపోయిన సందర్భంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 14 మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను R&B శాఖ మంత్రిగా ఎప్పటికప్పుడు మా అధికారులు మేము కేంద్రంతో టచ్లో ఉండి త్రిపురలో నార్థన్ రోడ్ సంగారెడ్డి టు భువనగిరి వరకు సంబంధించి చౌటుపల్లి వరకు టెండర్లు కూడా పిలిచేసి తీసుకొచ్చాము. 95% పైన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి ఇక్కడే క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికన్నా ముందు క్యాబినెట్ అప్రూవల్ కావాలి కాబట్టి ఈరోజు గడ్కరీ గారిని స్పెషల్గా నేను వచ్చిన సందర్భం ముఖ్యమైనది అది. దాన్ని వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 మంత్స్లోనే దీనికి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి క్యాబినెట్లో ఆమోదం కోసం పంపడం జరుగుతుందని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం